అందరినీ ఒక్కటి చేసేదవుతుందని ఆశపడ్డాను. బావకి ప్రాణగండంగా మారిపోతుందని అనుకోలేదు. నన్నెప్పటికీ ఒడ్డుకి చేర్చుతావు తల్లి. భర్త లేని ఆడదానిగా నేను, తండ్రి లేని ఆడపిల్లగా అక్షయ. సమాజంలో చెడ్డ పేరు, అగౌరవం వద్దు. అందరినీ తొందరగా ఏకం చేయి. బావని గండం నుంచి తప్పించు. రేపు అక్షయ ఫంక్షన్ జరగబోతుంది. మీరు తప్పకుండా రండి. నువ్వు పిలవకపోయినా మా అక్షయ్ కోసం మేము వస్తాం. మీకున్న అభిమానం మా ఇంట్లో వాళ్ళకి లేకుండా పోయింది. ముందు ముందు మంచి రోజులుంటాయి, బాధపడకమ్మా. ఇదివరకు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే చెప్పడానికి నీకు మాట వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మవారి దయ వల్ల మా వలే మాట్లాడుతున్నావు కాబట్టి నేను నిన్ను వేడుకునేదేంటంటే, ఏదైనా ప్రమాదం వస్తే దానిని నువ్వు ముందుగానే కనిపెట్టు. మన లక్ష్యాన్ని నాశనం చేసిన ఆ తల్లి బిడ్డలిద్దరూ సర్వనాశనమైపోవాలి. అది ఎంతటి ప్రమాదకరమైనా ఎవరి వల్లైనా సరే నా చెవినవే. ఎదురు నిలబడి పోరాడతాను, వాటిని ఎదుర్కొంటాను. సరేనా? సరేనమ్మా, తప్పకుండా చెప్తాను. నీ మీద, అక్షయ మీద ఎవరు ఎలాంటి కుట్రలకు ప్రయత్నించినా నేను వెంటనే నీకు చేరవేస్తాను. ఇంక నేను బయలుదేరతాను. సరే అమ్మా. ఏంటి నాగమ్మా, నా వంక అలా చూస్తున్నావు? అక్షయను అంతం చేయడానికి మాయ కుట్ర పన్నుతుందన్న విషయం నాకు తెలిసినా కూడా నేను అవనమ్మతో ఎందుకు చెప్పలేదని అనుకుంటున్నావా? నాకు అర్థమైందిలే. మాయ ఏ రూపంలో ఏం చేయబోతుందో నాకు స్పష్టంగా తెలియనప్పుడు నేను ఎలా చెప్పగలను? రేపు కార్యక్రమం మొదలయ్యేలోపు మాయ వెనుక నీడలా వెంటపడి తెలుసుకుంటాను. అందరూ ఇట్రండి. ఏంటమ్మా, ఎందుకు పిలిచా? ఊరి నుంచి రైతులు మన గురించి ఏవో తీసుకొచ్చినట్టున్నారు. సమ్మర్ సీజన్ కదా, మామిడిపళ్ళు తీసుకొచ్చుంటారు. నమస్కారం. నమస్కారం. మావయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఎప్పట్లాగే రైతులు మొదటి పంటను అత్తయ్య దగ్గరికి తీసుకొచ్చినట్టున్నారు. ఏంటండి నమస్కారం చెప్పి అక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. కాసేపు అయ్యాక వస్తాం బాబు. అవునమ్మ గారింటికి వెళ్ళాలి ముందు. అదిగో అవనమ్మ, అయ్యగారు బయటే ఉన్నారు. వెళ్దాం పదండి. మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళకూడదా ఏంటి? ఏంటయ్యా అలా అడుగుతున్నారు? 10 నిమిషాల్లో వచ్చి కలుస్తాం. ఉండండి అయ్యగారు. అమ్మా, ఏంటిది? అప్పటికి ఇప్పటికి వీళ్ళు చాలా తేడా కనబడుతోంది. నేరుగా బుట్టలు పట్టుకొని నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు అదే బుట్టలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేంటి? రాత్రే రోజులు మారాయి అనే సినిమా టీవీలో వస్తే చూశాను. పరాచకాలకి ఇది సమయం కాదు బావా. నేను నిజంగానే అంటున్నాను చిన్నోడా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్తే.
బావున్నావా అవనమ్మా? బాగున్నానండి. ఆ, మీరెప్పుడూ ఆ ఇంటికి వెళ్తారు కదా, మరి ఈరోజు నా ఇంటికి వచ్చారేంటి? మొదటి మామిడి పంటను మీకిద్దామని తీసుకొచ్చాం. అత్తయ్యకి కదా ఇవ్వాలి. ఇక నుంచి మన ఊరు నుంచి ఏ మొదటి పంట అయినా మొదట నీ ఇంటికే వస్తుందమ్మా. వాళ్ళు ఏమంటున్నారో వినబడుతుందా? వినపడుతోంది. నువ్వు నొక్కి మరీ చెప్పక్కర్లేదు. వాళ్ళు నిన్ను కావాలని అవమానిస్తున్నారమ్మా. ముష్టి మామిడి పళ్ళకే ఉంది, కొనుక్కుంటే మార్కెట్లో కరువా ఏంటి? సమస్య మామిడి పళ్ళ గురించి కాదమ్మా, నీకు దక్కవలసిన గౌరవం గురించి. మీలో ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మవారు ముక్కు పుడక అవనమ్మ దగ్గరే ఉంటున్నాయి. ప్రసాదం కూడా అవనమ్మే చేస్తుంది. వేదవతి గారికి అటువంటి అవకాశం ఉండడం లేదు. అంటే ఏంటి అర్థం? అమ్మవారి అనుగ్రహం వేదవతి గారి మీద పూర్తిగా పోయినట్టే కదా. అమ్మా, ఎంత మాట అన్నారో చూసావా? వాళ్ళ పని చెప్తానుండమ్మా. ఆగు చిన్నోడా, ఆగు. వాళ్ళ మనసుల్లో ఏముందో పూర్తిగా బయటికి రాని. పైగా మన పెళ్లిలో జరిగిందంతా చూశాం కదా. వేదవతి గారి తప్పులు చాలా కనపడుతున్నాయి. దాంతో ఆమె మీద మాకున్న గౌరవం మొత్తం తగ్గిపోతుంది. నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడుతున్నావు. అత్తగారింటి గురించి పాటుపడుతున్నావు. అందుకే నీ మీద గౌరవం పెరిగింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో అంతా జరిగిపోయింది. మీరు మారకపోతే మీకు చెడ్డ పేరే వస్తుందనుకున్నాను. ఇప్పుడు అదే జరిగింది. మేం మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి అయ్యా. తప్పేం లేదు నాగేశ్వరరావు గారు. మీరు మాట్లాడింది 100% నిజం. మంచి నిర్ణయమే తీసుకున్నారు నాగేశ్వరరావు గారు. ఇక నుంచి మొదటి పంట నా చిన్న కోడలకే తీసుకొచ్చి ఇస్తూ ఉండండి. మావయ్య, అమ్మా, నువ్వింకేం చెప్పొద్దు. చూడమ్మా, గౌరవం అనేది మనం డిమాండ్ చేస్తే రాకూడదు. దానంతట అదే వెతుక్కుంటూ రావాలి. నీ దగ్గరికి వచ్చింది, నువ్వు కాదనకూడదు. నాగేశ్వరరావు గారు, ఏమనుకోకుండా వీటిని లోపల పెట్టించండి. సరేనయ్యా. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, మీకు నా మీద అభిమానం ఉండొచ్చు గాని మా అత్తయ్య గారి విషయంలో మీరు అలా మాట్లాడకూడదు. పరిస్థితుల వలన మనస్తత్వాలు మారినంత మాత్రాన దూరం నెట్టకూడదు. గతంలో ఆమె వలన మీకు జరిగిన మేలునే మనసులో పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను పల్లెటూరులో ప్రసాదాలు తయారు చేస్తున్నాను. అంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడే కదా పెద్ద దిక్కుగా ఉండి చేస్తుంది.